आज बड़ी खुशी की बात है कि मल्लापुरम डिवीज़न नंबर 5 यहाँ पर हम लोग आए थे, क्योंकि गुज़िश्ता इलेक्शन के अंदर हमने यहाँ पर देवेंद्र रेड्डी अन्ना के लिए हम लोग काम किए और यहाँ के माइनॉरिटीज़ के लिए देवेंद्र अन्ना ने जो कुछ किया है हम भी उससे सहमति इख्तियार करते हैं और उम्मीद करते हैं कि हमारे देवेंद्र अन्ना यहाँ के तमाम लोगों के लिए, तमाम कम्युनिटीज़ के लोगों के लिए, ख़ास तौर से वीकर सेक्शन के लिए ये खूब मेहनत करेंगे, काम करेंगे और टीआरएस का और हमारे केसीआर साहब का नाम रोशन करेंगे। और इनकी अच्छी सर्विसेज हैं, एक अच्छे आदमी हैं और यहाँ के माइनॉरिटीज़ के दिलों में भी इनके लिए मोहब्बत है और इनके दिल में माइनॉरिटीज़ की मोहब्बत है और यहाँ के पूरे लोगों की मोहब्बत है। मैं यहाँ के माइनॉरिटीज़ का शुक्रिया अदा करता हूँ कि उन लोगों ने जो है हमारे देवेंद्र अन्ना को जिताया और उनको एक भारी बहुमत से जो है उनको जो है मेजॉरिटी दी है। अन्ना गारू ఖాదీ బోర్డు చైర్మన్ యూసుఫ్ యాదవ్ గారు ఈరోజు మన దగ్గరికి వచ్చి ఈరోజు గెలిచినందుకు సన్మానం చేయడం జరిగింది। ఈ జరిగిన ఎన్నికల్లో మన డివిజన్కి ఇన్ఛార్జిగా రావడం జరిగింది నరేంద్ర అన్న ఆధ్వర్యంలో। మైనార్టీలందరినీ ఏకతాటిగా నడిపించేసి మనకు సైడు మొత్తం టీఆర్ఎస్ సైడు మైనార్టీలు ఓట్లు వేసేటట్టుగా చూసినందుకు అన్నగారికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। ఈరోజు మైనార్టీలు పెద్ద ఎత్తున నా ఎన్నికకు సహకరించినందుకు వారికి నేను రుణపడి ఉంటానని మనవి చేస్తాను। గుర్తించి సేవరత్న అవార్డు ఇచ్చినందుకు మన నరేంద్ర అన్నకు, అదేవిధంగా మా డివిజన్ కార్పొరేటరు అండదండాలు ఎప్పుడు మాకు ఉన్నాయి కాబట్టి మేము మున్సిపల్ కార్మికులుగా మాకు ఏ ఆపద వచ్చినా, ఇది ఎలాంటి ఇబ్బందులున్నా, లేకపోతే మా ఆఫీసుల ద్వారా ఎక్కడైనా సరే ఏమన్నా రావాల్సినవి ఉన్నా కానీ ఇట్లా మాట చెప్పగానే మాకు ఎమ్మటే అన్న స్పందించి మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటారు మా కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి। అదేవిధంగా మా నాయకులు, లోకల్ నాయకులు దయాకర్ అన్న కానీ అందరూ కూడా చాలా మాకు సర్వీస్ ఇస్తారు। వాళ్ళ అండదండలతో మేము పరిశుద్ధ కార్మికులే కాదు తోటి అన్నదమ్ముల లెక్క తీసుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను। గత ప్రభుత్వాలు ఎవరు కూడా మా పారిశుద్ధ కార్మికులని గుర్తించలేదు। మా ప్రియతమైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పుడైతే తెలంగాణ సాధించి ఉన్నాడో అప్పటి నుంచి పారిశుద్ధ కార్మికులు అని అంటే ఆయన కంటి రెప్పలేక వాళ్ళ బిడ్డలని కాపాడుకున్న విధానంగా నా రాష్ట్రంలో నా పిల్లలకి ఎలాంటి హామీ జరగొద్దు, ఎలాంటి కష్ట సుఖం కూడా పడొద్దు అని చెప్పేసి పారిశుద్ధ కార్మికులని కడుపున పెట్టుకొని చూసుకుంటున్నాడు। మాకు ఎల్లవేళ అండదండాలు ఉన్నాయి, ఎల్లవేళ కూడా మేము ప్రభుత్వ పక్షాన్నే మేము ఉంటామని చెప్పేసి నేను కోరుకుంటున్నా। ఎందుకంటే ప్రభుత్వం ద్వారానే మేము చేసే సేవలు 19 కోవిడ్లో కూడా పెద్ద అయినా ఏదైతే పిలిపించిండో, కేటీఆర్ పిలిపించిండో, మా కార్పొరేటర్ సార్లు కానీ వాళ్ళు ఏది చెప్పి ఉన్నారో వాళ్ళ ఇంటికి 19 కోవిడ్ వచ్చిన వాళ్లకు వాళ్ళ ఇంటికి గేట్లు వేసి బీజింగులు చల్లి స్ప్రేలు చేయించి వాళ్ళ సరుకులు ఏమైనా అవసరం ఉంటే వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా మేము సప్లై చేయడం జరిగింది। ప్రతి పాల ప్యాకెట్ కాడికి వెళ్ళి ఉప్పు, పప్పు, మిరపకాయల నుంచి కూడా మేము ఇప్పించడం జరిగింది। మా కార్పొరేటర్ల సహకారంతో, మా ప్రభుత్వ సహకారం, మా అధికారుల సహకారంతో పారిశుద్ధ కార్మికులము ఎవరు కూడా వాళ్ళు చెప్పిన మాట మీరు చేయకుండా, సూచన తప్పకుండా మేము పని చేసినామని చెప్పేసి మాకు ఈనాడు కన్నతల్లి ఫౌండేషన్ మన నరేంద్ర అన్న చేతుల మీదకి వెళ్ళి కన్నతల్లి అవార్డు సేవరత్న అందుకొనడం జరిగింది। అదంతా మా కేసీఆర్ సారు మా పుణ్యము, మమ్మల్ని గుర్తించబట్టుగానే ఈ అవార్డులు మాకు వస్తున్నాయని చెప్పేసి ఆయన మా కేసీఆర్ సార్కు, మా కార్పొరేటర్లకు, మా తోటి పారిశుద్ధ కార్మికులకు కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను। నరేంద్ర అన్నకు కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను। రాజబాబు గారికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మా కార్పొరేటర్ సార్ మాట్లాడుతున్నారు।
చెప్పండి. ఈరోజు శానిటేషన్ వర్కర్ అయిన కుర్మన్న గారికి సేవా అవార్డు రావడం సంతోషకరం. శానిటేషన్ వర్కర్లు మన నగరం ఇంత శుభ్రంగా ఉంటుందంటే శానిటేషన్ వర్కర్ల చలవే అది. ఎవరైనా మన ఇల్లు ఉడుచుకోవడానికి ఎంతో ఇబ్బంది ఉంటుంది. ఇంత పెద్ద నగరాన్ని శుభ్రం చేస్తున్న శానిటేషన్ వర్కర్లకు పేరు పేరున ధన్యవాదాలు. కరోనా టైంలో కూడా చాలా సేవలు అందించిన వాళ్ళు. వాళ్ళ సేవలను గుర్తించి ఈరోజు కేసీఆర్ గారు వాళ్ళ అడగ ముందుకే మొన్న కూడా 3,000 శాలరీస్ కూడా పెంచడం జరిగింది. వాళ్ళ కష్టం తెలిసిన మనిషి కేసీఆర్ గారు. ఇద్దరు ఆధ్వర్యంలో మన శానిటేషన్ వర్కర్లు కూడా చాలా ఈ జీతం విషయానికి హ్యాపీగా ఉంది. మొన్న గెలిచి కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేకంగా శానిటేషన్ వర్కర్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.